యేసయ్య యొక్క పరిచారకులు. తుకీకు పౌలుతో కలిసి యెరూషలేమునకు ప్రయాణించిన ఆసియా నివాసి. పౌలు రాయబారిగా అనేక సంఘాలను సందర్శించారు. బహుశా పౌలు రాసిన లేఖలను సంఘాలకు అందజేయడం ఇతని పని అయి ఉంటుంది. పౌలు నాయకత్వంలో ఉపదేశకులు, బోధకులు అనేకులు ఉండేవారు. అవసరం వచ్చినప్పుడు వీరిని ఒక చోట నుండి మరొక చోటికి పంపేవాడు. పౌలు సేవ ద్వారా ఆరంభమైన సంఘాలన్నీ మాసిదోనియా, గ్రీసులలో ఉన్నాయి. పౌలు ఎఫెసీ, కొలస్సీ సంఘాలలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాస్తూ, మీరు నా క్షేమ సమాచారము తెలుసుకోవడానికి ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేస్తాడు. అతను మీ హృదయములను ఓదార్చుటకు అతన్ని మీ యొద్దకు పంపాను. కొలస్సీలోనికి ఓనేసిమును కూడా పంపుచున్నాను. తుకీకు, ఓనేసిము లాంటి ప్రభునందు నమ్మకమైన పరిచారకులుగా, తోడి సేవకులుగా, ప్రియ సహోదరులుగా, మంచి సాక్ష్యం గలవారముగా, విశ్వాస జీవితంలో అనేకుల హృదయాలను ఆదరించే వారముగా మనం కూడా ఉండాలి.